నమస్కారం గురుగారు. శుభం ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, ఈ సంవత్సరం ఉద్యోగ ప్రాప్తి ఏ రాశుల వారికి ఎక్కువగా ఉంది అని అంటారు? ఏ రంగంలోకి వెళ్తే బాగా మంచిది అని అంటారు? ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా. అంటే ఇక్కడ చాలామంది ఇప్పుడు ఐటీ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అవును, కానీ ఏఐ వచ్చిందిగా. ఏ వచ్చినా మనిషి సామర్థ్యానికి అది సరిపోయే అవకాశం లేదు. ఇప్పుడు నీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా అందులో క్రోడీకరించే అవకాశం ఇంపాసిబుల్. అది నువ్వు కాదు, ఏకి ఏ తాత వచ్చినా సరే నీ మనస్సాక్షిని నీ మనస్సుని అక్కడ చూపించగలిగేటువంటి అవకాశం ఇంపాసిబుల్. ఇది హైలీ ఇంపాసిబుల్. అలా కనుక వచ్చినట్టయితే మనిషి యొక్క అవసరమే ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనిషికి ప్రత్యామ్నాయం ఏ కాదు, ఏ తాత కూడా చేయలేడు. ఇక్కడ మనిషికి మనిషే ప్రత్యామ్నాయం, మనసుకు మనసు మాత్రమే ప్రత్యామ్నాయం. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీలో మనకి ఐటీ రంగం వెళ్తున్న వాళ్ళు తప్పకుండా మనకి ఐటీ రంగం ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఈ గ్రహ సంచారాన్ని బట్టి ఐటీ కొలువులు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ఐటీలో మీకు తప్పకుండా టెక్నాలజీ మీద కానీ హార్డ్వేర్ మీద కానీ ఐటీ కొలువులు వచ్చే అవకాశం ఉంది. ఏ రాశి వారికి ఐటీ మీద ఎక్కువ ఫోకస్ ఉందని చెప్పిన విషయంలో తప్పకుండా ఇది రాహు యొక్క ప్రభావం చేత సాఫ్ట్వేర్ రంగంలో ఒక మంచి మార్పులు, మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో కుంభరాశి వారికి, మకర రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, కన్యా రాశి వారికి తప్పకుండా సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. తప్పకుండా అటువైపు మీరు వెళ్ళడం వల్ల గురు శుక్రగ్రహ సంచారం, రాహుగ్రహ ప్రభావం చేత ఈ ఉద్యోగ రంగాల్లో మీరు అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు. మిగతా వాళ్ళు వారి వారి రంగాల్లో ఉద్యోగాన్ని అంటే ప్రత్యేకంగా విషయం చెప్పడం వరకే. ఇప్పుడు అందరి గురించి చెప్పడానికి అవకాశం ఈ డిపార్ట్మెంట్లో, ఈ సెక్టార్లో ఈ రాశుల వారికి ఉద్యోగం వస్తుంది, మిగతా వాళ్ళకి రాదా అంటే నీ జన్మజాతకులు శుక్ర బలంగా ఉంటే వృషభ రాశికి రావచ్చు, మిథున రాశికి రావచ్చు, తులారాశికి రావచ్చు, కుంభరాశికి, మకర రాశి కూడా రావచ్చు. రాదని చెప్పడానికి లేదు. ఈ రాశుల వారికి ప్రత్యేకంగా వస్తుందని చెప్పడం కోసం. ఎందుకంటే వీరికి అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రం వీరు కాబట్టి వీరికి ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ తప్పకుండా మీకు ఈ వాక్చాతుర్యం ఉండేటువంటి రాశులు ఇక్కడ ఇందాకనే ఉద్యోగ రాశులు. వాక్చాతుర్య రాశులు ఎవరంటే వృశ్చికం, కర్కాటకం, సింహం, మళ్ళీ తుల, మళ్ళీ ధనుసు రాశి వారికి వాక్చాతుర్యంతో ఉద్యోగాలు పొందుకునే అవకాశం అంటే హెచ్ఆర్ఏ లాంటి ఉద్యోగాలు, మేనేజ్మెంట్ ఉద్యోగాలు పొందుకునే అవకాశం ఈ రాశి వారికి బాగుంది. ఇది ఎవరికి? శుక్రుడు, రాహు, బుధుడు గ్రహాల వల్ల వీరికి మంచి ఉన్నత స్థాయి. బుధుడు అంటేనే వాక్కారకుడు, మంచి వాక్కును మాట్లాడు. అఫ్కోర్స్ నీచలో ఉండనుకో బుధుడు మీనంలో ఉంటే ఆ నీచమైనటువంటి మాటలు మాట్లాడతారు. మనం అప్పుడు అనుకున్న ఆ మధ్య ఒక క్రాసరాజు అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. ఆ వ్యక్తి మాట్లాడే మాట అట్లాగే ఉంటాయి. అంటే నీచపడితే జ్ఞాని కాస్త అజ్ఞాని అవుతారంట. ఏదో సామెత ఉంది, చదువుకున్న ముందు దాన్ని టొమాటో అని, చదువుకున్న తర్వాత ఆ మెటాటో అన్నాడట వాడు. ఇంకా చదువుకుంటే ఒక సామెత మా ఫ్రెండ్ చెప్పేవాడు. బాగా చదువుకున్నాడు, మామూలుగా ఒక కుక్క బాగా చదువు చెప్పారట. అంతకుముందు ఏమంటుంది, ఉస్కో అంటే ఉస్కో అనేది, బాగా చదువుకున్న తర్వాత అది ఉస్కో అనగా డిస్కో అన్నదట. సో కాబట్టి అతిగా నాలెడ్జ్ వస్తే కూడా ఉన్న పదాన్ని వక్రీకరించి మాట్లాడతారు. కాబట్టి కొంతమంది క్రాస్ రాజులు ఉంటారు మనకి, అట్లాంటి వాళ్ళు రాముడి గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది అంటే రిమైండ్ చేస్తున్నాం మీకు. అందుకే ఇవన్నీ ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు. ఈ బుధుడు ఈచలో ఉంటే ఇట్లాంటి మాటలు వస్తాయని చెప్పడం అనమాట. సో కాబట్టి అందులో రాహు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది వారికి. కానీ మంచిగా మాట్లాడితే వీళ్ళకి అద్భుతమైనటువంటి ఉద్యోగ ప్రయత్నం కూడా ఈ రాశి వారికి పొందుకునే అవకాశం. ఇక మనకి ఫార్మా అండ్ ఫార్మా రంగంలో వెళ్ళే వ్యక్తులకి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు, మీన రాశి వారికి ఈ ఫార్మా కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా ఉంటాయి ఈ సంవత్సరంలో. అంటే ఈ యొక్క సమయంలో, ఇప్పుడు మనం చేస్తున్న సమయంలో అది 2 నెలలు ఉండవచ్చు, 3 నెలలు ఉండవచ్చు, గ్రహ సంచారం మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా బాగా ఉంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే ఏదైనా మనకి సైన్యంలోకి వెళ్ళాలనుకున్న వారు తప్పనిసరిగా మేషము, సింహము, అలాగే వృశ్చికము మరియు మకర రాశి వారికి మాత్రమే అద్భుతమైనటువంటి ఈ రకమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి ఉద్యోగాలు వీళ్ళు రాణ్యం పొందుకునే అవకాశం, మంచి ఉన్నత పదవులు అలంకరించే అవకాశాలు కూడా ఈ రాశి వారికి బలంగా చెప్పవచ్చు మనం. అంతేనా గురుగారు? ఇంకా నేను చెప్తాను, ఇంకా నేను మొత్తుకుంటే కష్టం. అంటే కళాకారుల గురించి ఉంటుంది. అంటే ఉద్యోగ ప్రాప్తి లేని రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే ఒకటి ఇందులో చెప్పాలంటే ఉద్యోగ ప్రాప్తి లేదనేటువంటి అబద్ధం అమ్మా. ప్రతి రాశి వారికి ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తుండాలి. నేను ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా రావట్లేదు అంటే ఎక్కడో నీకు అసమర్థత ఉందని అర్థం. సరే పూర్తి జాతకంలో కూడా లేదంటే నేను అన్ని వైపులు ప్రయత్నిస్తుంటే ఎక్కడైనా పని దొరుకుతుంది మనకి. పని దొరకనటువంటి సమస్య లేదు. నీకంటూ చేయాలన్నటువంటి ఆలోచన, చేయాలన్న బుద్ధి నీ కనుక ఉంటే ఏ జాతకుడికైనా సరే 2 గ్రహాలు బాగాలేకపోతే 2 గ్రహాలు బాగుంటాయిగా, 5 గ్రహాలు బాగాలేవు 4 బాగుంటాయిగా, 3 బాగాలేవు 6 బాగుంటాయిగా. కాబట్టి మరి అన్నప్పుడు నీకు ఉద్యోగ ప్రయత్నం లేకుండా ఎందుకు ఇస్తాడు భగవంతుడు? నేను పుట్టించిన భగవంతుడు ఏదో ఒక మార్గాన్ని నీకు ఇచ్చాడు. కానీ ఆ మార్గాన్ని అన్వేషించకుండా దుప్పటి కప్పుకొని పడుకొని నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు ఉద్యోగం అంటే అరే కూలి పని చేయరా బాబు,
బట్ నేను ఎంటెక్, ఐఎమ్ బ్రాహ్మణ్, ఐఎమ్ మాదిగ, ఐఎమ్ మాల, ఐఎమ్ చౌదరి, ఐ కాంట్ డూ దిస్ టైప్ ఆఫ్ బిజినెస్. చదువు అడ్డొస్తుంది. ఏదో సామెత ఉంది, బూత్ సామెత ఉంటుంది, ముడ్డో కాలితే గుర్రం వరిగడ్డి తింటానని సామెత ఉంటుంది. సో నీకంటూ కాలితే అప్పుడు నువ్వే ఏ పనే చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్థాయి దగ్గర పని వచ్చేంత వరకు ఏ పనైనా చేసుకునే ప్రయత్నం చేయాలి. దాని కారకుడే రవి. ఓకే, రవి అదే కారకుడు. ఏదైనా పని చేయి, ఫస్ట్ యూ డూ బెటర్ యువర్ సెల్ఫ్. ఆ తర్వాత నీకు ఏదైతే అందలం ఎక్కిస్తుందో ఆ ప్రయత్నాన్ని చేయొచ్చు. నిశ్చలలాగా ఎక్కడానికి ప్రయత్నం చేయొచ్చు. నీకు స్టార్టింగ్లోనే నాకు ఇది గవర్నర్గిరి కావాలంటే గవర్నర్గిరి కాలేదు అక్కడ పోస్ట్, మరి ఆ గవర్నర్గిరి పోస్ట్ కాలేదు, సీఎం పోస్ట్ కాలేదు, మరి అవి ఫిలప్ అయిపోయినాయి. ఆ పోస్ట్కి రావాలంటే కొంచెం ప్రయత్నం చేయి నువ్వు. అవును, అంతే. ఇది లేకుండా నువ్వు ఇంకోటి 10th క్లాస్ చదివిపోయి వీడికి ఐఏఎస్ అవ్వంటే ఎట్లా అవుతాడు? నువ్వు చదివే 10th క్లాసు, ఐఏఎస్ ఎందుకు అవుతావు? నువ్వు 10th క్లాస్ ఉద్యోగం వస్తుంది నీకు. ఏ స్థాయికి నువ్వు ఉన్నావు, జ్ఞానం ఉందో ఆ స్థాయి దగ్గర జ్ఞానమే ఉన్నట్టు ఉద్యోగం వస్తుంది నీకు. దానికి మించి నీకు ఉద్యోగం రాదుగా. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని విద్యార్థి దశలో ఉండాలి. ఉద్యోగం చేసే ప్రక్రియలో చెప్రాసి పనైనా చేయాలి. ఐఏఎస్ అవ్వడానికి చెప్రాసి పని చేయండి. ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ అమ్మా. ఇప్పుడు సైన్యంలో చేరడానికి ఫస్ట్ ఎలా చేరుతారు? మామూలు సైనికుడు ఎలాగైతే వాళ్ళు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వస్తుందో, హయ్యర్ స్థాయికి వెళ్తాడో, ప్రమోషన్ కోరుకుంటాడో, అలాగే నీ జ్ఞానం చేత కూడాను ఉత్తమ స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఉద్యోగం లేకుండా ఉండే రాసులు లేవు, అది అబద్ధం. దానికి నేను దానికి పరిహారం ఎలా చెప్పాను? నేను లేదు సార్, వాళ్ళ ప్రయత్నానికి ఏదైనా ప్రయోజనం కలిగించే మంత్రం చెప్పండి అని అడిగితే మాత్రం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకుంటే అనుకూలత. రెండవది అద్భుతం, దగ్గరలో మనకి హనుమంతుడి యొక్క జయంతి వస్తుంది. ఇప్పటి నుంచి మొదలుపెట్టి మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. రోజుకి 11 సార్లు. 3 నిమిషాలు పడుతుందమ్మా, ఒక్కసారి 3 నిమిషాలే. 11 ముళ్ళ 33 నిమిషాలు. ఈ 33 నిమిషాల సేపు మీరు 11 సార్లు కనుక హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే ఎవడో ఒకడు ఫోన్ చేసి బాబు నీకు ఉద్యోగం ఉంది వస్తావా అని అడుగుతాడు. ఇది గ్యారంటీ. నీకు తగ్గ ఉద్యోగం అంటే మన స్థాయి తగ్గ ఉద్యోగం కాదు, నీకు తగ్గ ఉద్యోగం వస్తుంది. ఆ స్థాయికి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేద్దు. కానీ హనుమంతుడు నీ వెంట ఉంటాడు. కాబట్టి అప్పుడు నువ్వు ప్రయత్నం చేయి. మరి స్వామి, మరి ఇతర ఇస్లాం మతం వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్ ఉంటారు, వాళ్ళని చదువుకోవాలి. నీ మతాన్ని నువ్వు చేసుకో, నమాజ్ చేసుకో, 11 సార్లు నమాజ్ చేసుకో, 11 సార్లు నువ్వు ప్రార్థన చేయి. నీ పద్ధతి నీదే. నేను దాని గురించి తప్పుగా మాట్లాడదు. మనం ఎవరి మతాన్ని గౌరవించాలి. కాబట్టి నీ మతంలో నువ్వు చేయి, తప్పకుండా చేయి. ఎందుకంటే మనం ఒక్కడే చూడరుగా, మన ఛానల్ అందరూ వాళ్ళు ఒక్కడే చూడరు. హిందూ ధర్మాల్లో చూసేవాళ్ళు గారు, జాతకం అందరికీ సంబంధించింది. కాబట్టి చూసేటువంటి ఇస్లాం సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, జైనులు కానీ, సిక్కులు కానీ మీ మత గ్రంథాలు ప్రార్థన చేసుకోండి. ఇక్కడ నేను చెప్పేది హనుమాన్ చాలీసా. మీ మత గ్రంథాల్లో మీరు నమాజ్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, నో ప్రాబ్లం. అలా చేసుకోవడం ప్రయోజనం ఉంటుంది. అలాగే తప్పనిసరిగా పాలు పెరుగు, అన్ని మతాల వారు చేయొచ్చుగా, అన్ని కులాల వారు చేయొచ్చుగా. పాలు పెరుగు, చెప్పులు, గొడుగు, ఇందులో ఏది మీకు సౌకర్యంలో దానం చేయండి. ఓకే, తప్పకుండా దానివల్ల మీకు తొందరలో ఒక మంచి ఉద్యోగ ప్రయత్నంలో మీకు అనుకూలత పొందుకునే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు జన్మజాతకాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తే అద్భుత ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల వారికి రాహు ప్రభావం, కొన్ని రాష్ట్రాల వారికి గురు ప్రభావం, కొన్ని రాష్ట్రాల వారికి శుక్రుడు ప్రభావం, కొన్ని రాష్ట్రాల వారికి రవి ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి జన్మజాతకంలో చూసుకొని జన్మజాతక పరిహారాలు చేసుకొని జపమో, తపమో, హోమమో, యజ్ఞమో, యాగమో చేసుకొని తప్పకుండా మీరు మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చనే విషయాన్ని గమనించుకుంటే మంచిది. తప్పకుండా గురువుగారు, ఏ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంది, మళ్ళీ యోగం లేని రాశుల వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అని ఎంతో చక్కగా మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం. శీఘ్ర ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు.